అండి. ఇప్పుడు వీరయ్య గారు ఏదైతే చెప్పారో దానికి ప్రతిదానికి కూడా మనకి స్టాటిస్టిక్స్ మనకి చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అంటాం. సో అది చూసుకుంటే కర్ణాటక, ఏపీ, కేరళ ఇస్ మోస్ట్ లోయెస్ట్. 2.1 యావరేజ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉంటే దానికన్నా తక్కువ 1.7 తమిళనాడు, కేరళ 1.8 రెండు సుమారు. బీహార్ వేరే చూసుకుంటే 3, ఉత్తరప్రదేశ్లో 2.35, మిగతా స్టేట్ సుమారుగా 2.5 ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన కామెంటు వెళ్లే ముందు భవిష్యత్తులో రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ జరిగే ప్రమాదం ఉంది, ఇది అన్యాయం అని చెప్పారు. అయిపోయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. సో ఇవాళ పార్టీలకు అతీతంగా తమిళనాడులో పోరాటం జరుగుతోంది. అది ఎప్పుడూ తమిళనాడులో ఉంది ఆ సంప్రదాయం. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఇక్కడ లోకల్ రాజకీయాలు ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కలిసి వచ్చాయి, వేదిక పంచుకున్నాయి. వేరే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అది మనకు కనపడలేదు. సో చెప్పండి, ఏంటి దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి? పొలిటికల్గా దీన్ని ఎంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? మొట్టమొదట ప్రైమ్ 9 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. అందరికి కూడా నమస్తే. హలో, నమస్కారం, చెప్పండి. వినపడుతుంది. ఇది మనము చాలా కాలం నుంచి అనుకుంటున్నామండి. డీలిమిటేషన్ అనేటువంటిది ఒకవేళ యావత్ దేశంలో 2011 నాటి తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జనాభా గణన జరగలేదు కాబట్టి 25లో జనాభా గణన జరిగి 28లో డీలిమిటేషన్ జరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం. అయితే మనందరికి తెలిసిందే, గతంలో ఇది 71 లెక్కల ప్రకారం ఇప్పుడున్నటువంటి 543 2 ఆంగ్లో ఇండియన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 543కు ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా ఇది ఏ ప్రాతిపదికన విభజన జరిగింది? జనాభా ప్రాతిపదికన విభజన జరిగింది. అప్పుడెప్పుడో 80లో ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేటువంటి నినాదం ఈ దేశ జనాభా పెరిగిపోవడం వల్ల ఈ దేశానికి అనర్థం వస్తుంది అంటే, ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, అందులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళైతే నాకు తెలిసి 1980 నాటి నుంచే ఒకరికి పరిమితమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇద్దరికి పరిమితం అవుతున్నట్టు నాకు ఒక అంచనా. అది అంటే మాతో మొదలైంది, మాకంటే ముందు ముగ్గురు, మాతో మొదలైంది ఇద్దరు. ఇది తెలంగాణలో. ఆంధ్రలో అయితే మా ఫాదర్సే వాళ్ళు ఒకరికే పరిమితమైంది. అంటే అంతిమంగా సదరన్ స్టేట్ లో జనాభా తగ్గిపోయింది. జనాభా ప్రాతిపదికనగానే డీలిమిటేషన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి 130 సీట్ల నుంచి 111కో 112కో పరిమితం అయిపోయి పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. అటు కేరళ కానీ, ఇటు కర్ణాటక కానీ, లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు మరింత క్షీణించిపోయి ఇప్పటికే మేము రూపాయి పంపిస్తే మాకు 40 పైసలు వస్తున్నాయి, 36 పైసలు వస్తున్నాయని మేము గొంతుదించుకుంటున్నటువంటి సందర్భం. అంటే చాలా మంది మాట్లాడుతుంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, వెనకబడ్డ ప్రాంతానికి సహజంగానే తెలియకుండా కొంత ఎక్కువ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని. కాబట్టి మా బాధ అంతా, మా భయం అంతా ఏంటంటే, నిజంగానే ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు ఏమి ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని సైద్ధాంతిక పరంగా వ్యతిరేకించే వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు అవునంటే కాదంటారు. అది ట్రిపుల్ తలాక్ అయినా లేకపోతే ఇంకేవో 4 చాలా కఠినమైనటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ అమల్లోకి తీసుకొచ్చినప్పుడు దాని వ్యతిరేక శక్తులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యక్తులు, లేకపోతే దాన్ని వ్యతిరేకించిన ఇతర సైద్ధాంతికంగా వ్యతిరేకించే వ్యక్తులు కాదంటారు. అది సహజం. అంత మాత్రాన ఇప్పుడు మీరేం ఆగిపోయినరా, అవేం అమలు కాకుండా ఉన్నాయా? ఈ రోజు జరిగేటువంటి ఈ ప్రక్రియ కూడా అంటే దేశం మొత్తం గుర్తించే విధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఇది ఇప్పుడున్నటువంటి సంఖ్య మార్చకుండా భౌగోళిక అంశాలు లేకపోతే జీడిపి అంశాలు పరిగణనలోకి తీసుకొని ఈ సంఖ్యను పెంచాలి. వారు బీజేపీ వారు ఇంకొక కొత్త ఆలోచనకు తెరలేపారు. 888 మంది పార్లమెంటులో కూర్చునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ అంచనా ప్రకారం 540 నుంచి
ఇంకొక 240, ఇంకొక 340 పెరుగుతాయి. సుమారు పెరిగితే ఏ ప్రాంతంలో 63.5%. అంటే ఏ ప్రాంతంలో పెరుగుతాయి ఇవన్నీ? దేశం మొత్తం మీద పెరుగుతాయి. కానీ ఎక్కడ ఎక్కువ పెరుగుతాయి? వాళ్ళు అనుకున్నట్టు బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్, అంటే బీజేపీ పట్టు ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటది. 880లో ఎప్పుడు కూడా 430 వచ్చేటట్టు శాశ్వతంగా మనం అధికారంలో ఉండిపోయేటట్టు చూసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీల పైన నిఘా ఉంచి, లేకపోతే ఎక్కడైనా తప్పులు జరిగితే ఈడీలను లేకపోతే ఇంకేమో ఉంటాయి ఆ సంస్థలన్నీ కూడా, ఆ సంస్థల చేత బెదిరించి ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో శాశ్వతంగా భారతదేశంలో 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్ అంతా ఇంకో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అధికారంలో కొనసాగడానికి చేసుకుంటున్నటువంటి దాన్ని ఏమంటారు పునాదులుగా మనం భావించాలి. రేపటి బీజేపీ భవనాల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ పునాదుల కిందికి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు. మా అస్తిత్వాన్ని కోల్పోతాం, మా యొక్క ఉనికిని కోల్పోతాం, మేము శ్రీనివాస్ గారు. సో మీరు డీటెయిల్ గా చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ హ్యాపెన్స్, దట్స్ ఎ వెరీ బిగ్ థ్రెట్. పార్థసారథి గారు రెస్పాండ్ అయ్యే ముందు కాంగ్రెస్ కూడా మాట్లాడాక ఇద్దరికి పార్థసారథి గారు సమాధానం చెప్తారు. అప్పుడు ఏమైతది అంటే అంతర్యుద్ధం మొదలైతది. ఈ ఆర్థిక ఈ అసమానతల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే విడిపోయిందో, ఇప్పటికే దక్షిణ భారతీయులు అంటే ఉత్తర భారతీయులకు చాలా చులకన, ఢిల్లీకి వెళ్తే మన వాళ్ళంటే చాలా చులకన. అయితే రేపు పొద్దున భారతదేశం రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది అనడానికి ఈ యొక్క అంత ప్రమాదం ఉందా మాట్లాడదాం. అంటే చిన్న బ్రేక్ తీసుకుంటా చరణ్ గారు, చిన్న కమర్షియల్. అంటే కాదు కదా, ఎక్కడ దేశ విభజన అంత నిజంగా అంత ప్రమాదం జరుగుతుందా? బహుశా ఇప్పుడు సీట్లు అంటే 130 నుంచి చాలా తక్కువ నెంబర్లు కూడా చెప్తాను నేను. అంటే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి దాదాపు 40-40 సీట్లు పెరిగే అవకాశం, 120కి పైగా పెరిగే అవకాశం, బీమార్ స్టేట్స్లో పెరిగే పరిస్థితి చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అలాగే సౌత్ ప్రాతినిధ్యం శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా తగ్గిపోతే అంతర్యుద్ధం అనే